మనందరము అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంకు మన బైబిల్స్ని తెరుద్దాము. ఈరోజు మనము ఒక క్లిష్టమైన అంశాన్ని మనము ధ్యానించుకోబోచున్నాం. మీకు గుర్తుందో లేదో, మనం అపోస్తల కార్యాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి కొన్ని సందర్భాల్లో ఆగి ఇది మీరు మీ మైండ్లో పార్క్ చేసుకోండి ఒక థాట్ని, దాని తర్వాత మళ్ళీ దీన్ని సందర్శిస్తాము, ఒక రోజు వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాను. కనీసం ఒక 3 సార్లు చెప్పాను. నాకు తెలిసి మీరు పార్క్ చేసుకొని ఉంటారు, కానీ అది మర్చిపోయి ఉంటారు. అది ఏ సంగతో అర్థమైపోతుంది. సో ఐ విల్ అగైన్ రివైండ్. ఓకే, మళ్ళీ ఫస్ట్ చాప్టర్ నుంచి ఎక్కడెక్కడైతే ఏ సందర్భాల్లో నేను ఇక్కడ ఆగుదాము, ఆగి మరి మనకి దేవుడు సమయం ఇచ్చినప్పుడు దీర్ఘంగా దాన్ని ధ్యానించుకుందామని ఎక్కడెక్కడైతే చెప్పానో మళ్ళీ మీకు అందరికీ గుర్తు చేస్తాను. ఓకే, మోస్ట్ రీసెంట్గా 4వ అధ్యాయము మనము ధ్యానించుకునేటప్పుడు 27వ వచనము మనము మాట్లాడుకున్నాం. నేను కొంచెం దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లాస్ట్ టైం, బట్ ఐ థాట్ ఇట్ రిక్వైర్స్ ఎ వెరీ డీటెయిల్డ్ డిస్కషన్ అని చెప్పాను, కానీ డీటెయిల్డ్ సెట్టింగ్ ఫోర్త్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. సో ఈరోజు నా ప్రయత్నం ఏంటంటే, మన ముందు కొన్ని ఫ్యాక్ట్స్ని పెడతాను. నేనేమి ఇంటర్ప్రిట్ చేయను ఫ్యాక్ట్స్ని. నేను ద మూమెంట్ ఐ స్టార్ట్ ఇంటర్ప్రిటింగ్ ద ఫ్యాక్ట్స్ దట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద స్క్రిప్చర్ ఫర్ దిస్ థీమ్ ఆర్ ద టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, అంత పులిహార అయిపోతుంది. సో వీ షుడ్ నాట్ ఇంటర్ప్రిట్, ఐ విల్ ఓన్లీ స్టేట్ ద ఫ్యాక్ట్స్. ప్లీజ్ ఫాలో వెరీ కేర్ఫుల్లీ. 27వ వచనం 4వ అధ్యాయం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తూ పలికిన మాటలు, ఆదిమ సంఘం ప్రార్థన చేస్తూ పలికిన మాటలు ఏంటంటే, దేవునికి ఒక సంకల్పం ఉందంట, దేవుడు ముందుగానే ఒకటి నిర్ణయించాడంట. ఆ సంకల్పము దేవుడు ఏదైతే ముందుగా నిర్ణయించాడో వాటన్నిటినీ చేయటానికి అంట ఎవరిని చూస్ చేసుకున్నాడంట? పొంతి పిలాతు, హేరోదు, అన్యజనులని చూస్ చేసుకున్నాడంట. చాలా విచిత్రమైన స్టేట్మెంట్ ఇది. దేవుడి యొక్క సంకల్పము, దేవుడి యొక్క సంకల్పమును బట్టి ఆయన ఏదైతే ముందుగా నిర్ణయించాడో, ముందుగా నిర్ణయించాడు అనే మాట పలకంగానే మన హృదయంలో యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. ఆయన సంకల్పమును బట్టి ఆయన ముందుగా ఏది నిర్ణయించాడో అంతవరకే ఇంకా అర్థం కావడానికి మనకి కష్టమవుతుంటే, ఆయన నిర్ణయించినదంట ఎవరితో జరిగించాడంట? హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులు. ఎవరైతే ఆయనకి విరుద్ధంగా ఉన్నారో, ఎవరైతే ఆయనని ఎరగకుండా ఉన్నారో, ఆయన ఎరగని వారి గుంపుతోని ద్వారా ఆయన ఏం చేశాడు? ఆయన సంకల్పము, ఆయన ముందుగానే నిర్ణయించిన వాటిని వాళ్ళ ద్వారా జరిగించుకున్నాడంట. మీకు అర్థమవుతుంది అది? సో వీ సీ హియర్ 2 థింగ్స్. ఒకటి, మనం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క సావర్నిటీని చూస్తాం, చాలా బలంగా చూస్తాం అన్నమాట. దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనము చాలా బలంగా ఈ వాక్యంలో చూస్తాం. ఆయన డిసైడ్ చేసిండు భయ్. ఏం డిసైడ్ చేసిండు? ఆయన సంకల్పం ఒకటి ఉందంట, ఆయన ముందుగానే ఒకటి నిర్ణయించాడంట. ఈ విషయంలో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములు ఆయన ముందుగానే నిర్ణయించాడంట. నిర్ణయించి వాటిని చేయటానికి ఊరంతా వెతికి చివరికి ఎవరిని చూస్ చేసుకున్నాడంట? తన ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఆయనని ఎరగని వారిని చూస్ చేసుకున్నాడంట. ఎవరన్నా లేచి ఇది అన్యాయం అన్నా అని చెప్పగలుగుతారా? హేరోదు ఇంటి పక్కనే నా ఇల్లన్నా, రోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానా, నన్ను ఎందుకు దేవుడు చూస్ చేసుకోలేదు అని ఎవరైనా చెయ్యెత్తి మాట్లాడగలరా?
మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది ఏంటో? దేవుని యొక్క సార్వభౌమ అధికారం. హీ ఈస్ అ సావరిన్ గాడ్. బై ద వే ఈరోజు 3 విషయాలు మనం ధ్యానించుకుంటాం. ఫస్ట్ది ఏంటి అంటే దేవుని మర్మము, రెండవది సాతాను యొక్క స్వప్నము, ఇల్యూజన్. ఓకే, సాతాను స్వప్నము, దేవుని మర్మము, లాస్ట్ది మానవ ధర్మము. ఈ 3 విషయాలు మనము ఈరోజు నేర్చుకుంటాము. ఫస్ట్ది ఏంటి? దేవుని మర్మము, సాతాను స్వప్నము, మానవ ధర్మం. ఫస్ట్ ఇది మాట్లాడుకుంటున్నాం. దేవుని యొక్క మర్మము, సావర్నిటీ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుకుంటూ, దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించి మాట్లాడుకుంటూ, ఆయన కొన్ని విషయాలు ఈ లోకంలో చేసేటప్పుడు, మన మధ్యలో చేసేటప్పుడు ఆయన ఎట్లా చేస్తాడంటే ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని డిస్ప్లే చేస్తాడు మన మీద, మన జీవితాల మీద, మన కుటుంబాల మీద, మన దేశం మీద, మన రాష్ట్రం మీద. ఆయన యొక్క సుప్రీం సావరిన్ రూల్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే, ఇంకో విషయం, సేమ్ అదే బ్రెత్లో, అదే ఇంటెన్సిటీతో, అదే వెయిట్ ఇస్తూ ఈక్వల్గా ఇటువైపు ఏముంటుందంటే మానవుని యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, మనిషి యొక్క బాధ్యత ఉంటుంది. ఒక పక్కన దేవుని యొక్క సార్వభౌమ అధికారము, ఇంకో పక్కన మానవుని యొక్క, మనిషిని యొక్క బాధ్యత ఉంటుంది. ఈ 2 విషయాలే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క సార్వభౌమ అధికారము, మానవుని యొక్క బాధ్యత. కొంచెం పేజీలు వెనకకి తిప్పుతాం. ఇది గుర్తుంది కదా ఈ మాట, 4:27. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా మనం చదువుకున్న దాంట్లో, కొన్ని వర్సెస్. దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. యాక్ట్స్ 3rd చాప్టర్ చూడండి ఒకసారి. 3rd చాప్టర్ 13th వర్స్. ఇది పేతురు పలుకుతున్న మాటలు. Acts 3:13. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా తన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఇక్కడ మళ్ళీ దేవుని యొక్క సార్వభౌమ అధికారము, మానవుని యొక్క బాధ్యత మనం ఇక్కడ చూస్తుంటాం. ఇక్కడ కంటిన్యూస్గా పీటర్ ఏం చెప్తున్నాడంటే మీరు నిరాకరించారు, మీరు ఆయనని చంపారు అని చెప్పేసి మాటి మాటికి చెప్పడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ 18వ వచనం చూడండి. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. ఒక పక్కన వాక్యంలో ఏమని రాయబడుతుందంటే దేవుడంట తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన సంగతులను, విషయములను ఈలాగు నెరవేర్చారు. దేవుడు మళ్ళీ ఇక్కడ తన సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించుకొని అంతమును ఆది నుంచే చూసి ఇలా జరగాలి అని చెప్పేసి కొన్ని నిర్ణయించాడంట. అలా నిర్ణయించి అలా జరిగించటానికి కొంతమందిని ఉపయోగించుకున్నాడంట. ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా తను ముందుగా ఏర్పరిచిన సంగతులను నెరవేర్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, ఎవరైతే తను ఉపయోగించుకున్నాడో, తన సంగతులు ముందుగా తను నిశ్చయించిన సంగతులు నెరవేర్చుకున్నాడో వాళ్ళ వైపే మళ్ళీ చెయ్యెత్తి ఏం చెప్తున్నాడు, మీరే చంపారు, మీరే అప్పగించారు, దీనికి మీదే బాధ్యత అని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? టెన్షన్ అర్థమవుతుందా ఇక్కడ? అందుకనే నేను చాలా స్లోగా చెప్తున్నా. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ఎక్కడ ఒక పొల్లు యాడ్ చేయను, ఒక పొల్లు తీసివేయను.
ఇదంతా మనకి ఈరోజు లెర్నింగ్. నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ థింగ్ దేవుడు నాలో తీసింది ఏంటంటే నా అహంకారాన్ని ఇరిచివేశాడు ఫస్ట్. అదే ఈరోజు మనందరికీ జరుగుతుంది. సో ఎట్లనా అనేది చూద్దాం, ఓకేనా? సో దెర్ ఈస్ ఎ టెన్షన్ బిట్వీన్ గాడ్స్ సావర్నిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. On one side we see God himself in his sovereign power as a supreme leader in this world. He directs and he dictates certain things in such a way that he fulfills his predestined plans in this world. Even as he does these things, he selects certain people and he uses them as his instruments or his weapons, and he executes that plan. And after executing this plan, he comes back again onto his throne and says, you are responsible for what you have done. You have done something greatly wrong అని చెప్పేసి మన మీద బాధ్యత వేస్తాడు. There's so much of tension, so much of questions. ప్రశ్న మీద ప్రశ్న గుండెకాయలో బయలుదేరుతూ ఉంటాయి. అట్లా హోల్డ్ ఆన్ చేయండి ప్రశ్నలని. ఓకే, we will discuss each and everything in detail. So this is a second instant we have seen. తర్వాత థర్డ్ థింగ్, 4th చాప్టర్లో ఒక విషయం నేర్చుకున్నాం కదా, ఒకటి ఐడెంటిఫై చేస్తాం. 3rd చాప్టర్లో ఒకటి ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు 2nd చాప్టర్లో ఒకటి ఐడెంటిఫై చేస్తాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరి ఒకసారి అదే టెన్షన్. మీరు కనుక చూస్తే ఈ యొక్క గాడ్ సావర్నిటీ, దేవుని యొక్క సార్వభౌమ అధికారము, మనుష్యుని యొక్క బాధ్యత అనేది బైబిల్లో రాయబడినప్పుడు, లేఖనాల్లో రాయబడినప్పుడు ఒక వచనము కూడా అటు ఇటు గ్యాప్ తీసుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఇమీడియట్గా ఆ 2 పదాలు శాండ్విచ్డ్గా, ఏదో ట్విన్స్ లాగా ఉన్నట్టుగా, ఏదో కవల పిల్లల్లాగా ఉన్నట్టుగా జతపరిచి రాయటము జరుగుతుంది. ఇప్పుడు చదువుకున్న 2 అధ్యాయాలు అట్లనే ఉంది. 2వ అధ్యాయంలో కూడా అదే చూస్తాం. చూడండి, దేవుడు నిశ్చయించాడంట, ఆయన సంకల్పం అంట, ఆయన భవిష్యత్ జ్ఞానం అంట, దానికి అనుసరించి ఆయనను ఎవరిని, యేసుక్రీస్తుని అప్పగించారంట. అప్పగించినప్పుడు ఏం జరిగింది? అంతవరకు ఉంటే బాగుంటుంది, అమ్మయ్యా అనుకొని ఉండొచ్చు. కానీ అది జరిగిన వెంటనే బైబిల్లో ఏం రాయబడిందంటే అది దేవుని సంకల్పం, అది దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము, దానికి అనుసరించి జరిగినాయి. కానీ వీటన్నిటికీ జరగడానికి ఎవరు బాధ్యులు? మీరు బాధ్యులు అని అంటున్నాడు. ఇదేమి లొల్లన్నా, చంపుతున్నారు, అసలు పాము సాగుతలేదు, కట్ట ఇరగట్లేదు. So this is the tension we see in the scriptures, and it is a great learning for all of us. If you are growing in the Lord, such kind of doctrine, this is a doctrine by the way, ఈ డాక్ట్రిన్స్ అనేది మనం నేర్చుకోవాలి. చాలాసార్లు డాక్ట్రిన్ అనగానే అందరూ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటారు, మైండ్ వినరు, బోర్ కొడుతుంది అనుకుంటారు. కానీ ఈ డాక్ట్రినే మన జీవిత శైలిని, మన ఆలోచించే విధానాన్ని మార్చగలుగుతుంది. మన ఆలోచించే విధానము బైబిల్కి అనుగుణంగా, లేఖనాలకి అనుగుణంగా ఉంటే మన జీవితము సరిగ్గా కట్టుకోగలుగుతాం దేవుని వాక్యంలో. అందుకనే డాక్ట్రిన్స్ విషయంలో మనము చాలా జాగ్రత్త వహించాలి. సో టుడే ఐఎమ్ టేకింగ్ ఎ లిబర్టీ టు డిస్కస్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్స్ సావర్నిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడి నుంచి? అపోస్తలుల కార్యాల నుంచే. ఇప్పుడు దాకా మనం ఎక్కడెక్కడైతే పాస్ తీసుకుందామన్నా అనుకున్నామో అక్కడే ఆ మాటలు కొంచెం లోతుగా వెళ్ళి మనము ధ్యానించుకుందాం. సో ఆన్ వన్ సైడ్ గాడ్ ఈజ్ సేయింగ్, ఐ హ్యావ్ ప్లాన్డ్, ఐ హ్యావ్ ప్రీడిస్టైన్డ్, దిస్ ఈస్ మై వర్క్, ఐ సా ఇట్ ఈవెన్ బిఫోర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్, ఫ్రమ్ ద బిగినింగ్ ఐ సా ద ఎండ్, అండ్ సో ఐ హ్యావ్ డన్ దిస్ అని చెప్తున్నాడు. అలా చేయటానికి మనుషుల్ని ఇన్స్ట్రుమెంట్స్గా ఉపయోగించుకున్నప్పుడు మీరే చేశారు, అది మీ బాధ్యత అని చెప్పేసి చెప్తున్నాడు. ఫస్ట్ చాప్టర్కి వద్దాం. So 4 chapters, 4 very important, very beautiful verses. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 16వ వచనం.
సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను. నెక్స్ట్ 18వ వచనం. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఈ యొక్క పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులను బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చని కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అని అనబడి ఉన్నది, దానికి రక్త భూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురముండును పోవునుగాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి. అగైన్ కమింగ్ టు హూ అవర్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిగర్ ఇన్ ద డిసైపుల్స్ బ్యాండ్ ఆఫ్ జీసస్. ఎవరు? జూడస్. On one side we see Judas as a disciple of Lord Jesus Christ. To an extent యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఒక ఓవర్ నైట్ అంతా ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఆయనకి కావలసిన 12 మందిని తన కొరకు ఎంచుకున్నాడు అని చెప్పేసి లూకాసు వార్తలో రాయబడి ఉంది. తన కొరకు ఏర్పరచుకున్నాడు 12 మందిని. అలా ఆ స్టోరీ నడుస్తూ ఉంటే అదే యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేను ఎంచుకున్న 12 మందిలో ఒకడు నాకు తిరగబడతాడు అని అంటాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ తిరగబడిన వాడు పుట్టకుండా ఉంటే బాగుండు అని అంటాడు అనమాట. చాలా స్ట్రాంగ్ వర్డ్స్, చాలా స్ట్రాంగ్ వర్డ్స్, పంజెంట్ వర్డ్స్. యాక్చువల్గా చాలా పంజెంట్ వర్డ్స్ ఫ్రమ్ క్రైస్ట్. క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఏంటి క్వశ్చన్స్? మరి దేవుడు ముందుగానే ఇస్కరియోతు యూదాని యేసుక్రీస్తుని శోధించి లేకపోతే యేసుక్రీస్తుని అప్పగించడానికి ఏర్పరచుకుంటే మరి ఇస్కరియోతు యూదా తప్పేముంది? ఆయన వెళ్ళవలసిన చోటకే ఆయన వెళ్ళాడని వాక్యంలో రాయబడి ఉంది ఇస్కరియోతు యూదా గురించి. ఆయన తప్పేముందన్నా? కానీ వాక్యము తేటతెల్లంగా ఫ్యాక్ట్స్ ఏమని చెప్తుంది? ఇస్కరియోతు యూదా ద్రోహము చేత ఆయనని అప్పగించాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ద్రోహము చేత ఆయనని అప్పగించాడని వాక్యంలో ఉంది. ఈరోజు మనము పావనక చదువుకున్న వాక్యం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. అష్షూరులకు శ్రమ, అసీరియన్స్కి శ్రమ అంట. ఓటు అసీరియన్స్. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది? ఓటు అసీరియన్స్. మీరు కనుక సెప్ట్యూజెంట్లో కనుక చూస్తే ఆ ఓ అనేది ఏంటంటే ఇది మామూలుగా ఓ కాదు, ఇది వేరే ఓ. ఓకే, దిస్ ఓ ఈస్ ఇట్స్ లైక్ అయ్యా లాగా. సో ఇట్స్ లైక్ అయ్యో ఇట్లా జరిగిపోయింది అయ్యా లాగా. సో ఓటు అసీరియన్స్. ఎందుకంట శ్రమ? అష్షూరులకు శ్రమ ఎందుకంట? చూడండి, వారు అష్షూరులు, దేవుడు అంటున్నాడు, నా కోపమునకు సాధనమైన దండము. గమనించారా ఈ వాక్యము? దేవుడికి కోపం వస్తే అంట దండం తీస్తాడంట. ఆ దండం ఎవరంట? అష్షూరీలంట. అయ్యయ్యా, మళ్ళీ అదే పాయింట్. ఎవరైతే దేవుడు ఎరగకుండా ఉన్నారో వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? తన కోపం వచ్చినప్పుడు అష్షూరులని దండంగా వాళ్ళని తీసుకొని ఆ దండము ఎవరి మీద ఉపయోగిస్తున్నాడు? తన ప్రజల మీద ఉపయోగిస్తున్నాడు. ఇంకా భయంకరం కదా. అలానా అని అంటుందా? దీస్ ఆర్ స్క్రిప్చురల్ ట్రూత్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దిస్ ఈస్ గాడ్స్ సావరెన్ రూల్. ఆయన సర్వోన్నతుడు, సర్వానికి అధిపతి. హీ ఈజ్ ద సుప్రీం లీడర్. మీరు ఎవరెవరు అనుకుంటున్నారు సుప్రీం లీడర్స్ అని? కాదు 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 కాదు. హీ అలోన్ ఈజ్ ద లీడర్, సుప్రీం లీడర్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ హీ ఈజ్ డీప్లీ అండ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మీకు అర్థమవుతుందా ఇది? హీ ఈజ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ దిస్ వరల్డ్ and he is deeply directly involved in the very affairs of this world, to the minute things of this world also. ప్రపంచంలోనే దేవుడు అట్లా జోక్యం చేసుకొని ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని డిస్ప్లే చేస్తుంటే
సేమ్కి సేమ్, డిట్టోకి డిట్టో, మక్కికి మక్కి మన జీవితాల్లో కూడా ఆయన సార్వభౌమ అధికారాన్ని డిస్ప్లే చేస్తూ డీటెయిల్స్లోకి వెళ్ళి మన లైఫ్ని డిక్టేట్ చేస్తూ ఉంటాడనమాట. మీకు అర్థమవుతుందా ఇది? అశ్షూరులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. 6వ వచనం, భక్తిహీనులకు జనము మీదకి నేను వారిని పంపెదను. ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. ఐ విల్ సెండ్ దిస్ అసీరియన్స్ అగైన్స్ట్ ఎ గాడ్లెస్ నేషన్. ఇంగ్లీష్ బైబిల్, ఐ విల్ సెండ్ దెమ్ అగైన్స్ట్ ఎ గాడ్లెస్ నేషన్. ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది కదా, ఇంకా కన్ఫ్యూజన్ వస్తుంది చూడండి. ఇంకా 2 కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఏంటంటే 7వ వచనం, అయితే అతడు అలాగనుకున్నాడు, అది అతని ఆలోచన కాదు. అస్సీరియన్స్ ఆర్ ఇన్నోసెంట్. అశ్షూరీయులు అలా నిజంగానే వాళ్ళ మీద ఉగ్రత, అది వాళ్ళకి తెలియదంట. దేవుడు వాళ్ళని ఉపయోగిస్తున్నాడని వాళ్ళకి తెలియదంట. మీకు అర్థమవుతుందా ఇది? 12వ వచనం, కావున సియోను కొండ మీదను యెరూషలేం మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత, ఏంటి, ఆల్రెడీ తన మహా సంకల్పముతోని, తన యొక్క భవిష్యత్ జ్ఞానముతోని ఏదైతే జరగాలి అని అనుకున్నాడో అదంతా జరిగించటానికి దేవుడు ఎరగని వారిని ఎన్నుకొని అది జరిగిస్తూ ఉన్నాడో, ఆ కార్యమంతా అయిపోయిన తర్వాత చూడండి, ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత, నేను అశ్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. మళ్ళీ ఇదేం లొల్లి, అతనే చేద్దాం. ముందు చేర్చు నేనన్నా, కమ్ ప్లీజ్ కమ్. సో ఒక పక్కన ఏమంటున్నాడు ఆయన, అశ్షూరు రాజులకు శ్రమ అని చెప్పి ఏమంటున్నాడు, తనని దేవుని కార్యాలు, దేవుడు ఏదైతే సంకల్పించాడో ఆయన కార్యములన్నీ నెరవేర్చడానికి అశ్షూరు రాజులను ఉపయోగించుకొని అంతా పని అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు, నీకు శిక్ష పడుతుందని అంటున్నాడు. అక్క చూడండి, ఘోరం అంది అసలుగా. సో దిస్ ఈస్ ద డైలమా దట్ వీ విల్ హ్యావ్. దిస్ ఈస్ ద క్వశ్చన్స్ వీ విల్ హ్యావ్. చాలాసార్లు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మన యొక్క సూపర్ స్పిరిచువాలిటీని బయటికి తీసుకొచ్చి ఇలా జరగకుండాను గాక అనుకొని ముందుకెళ్ళిపోతాం. బట్ దీస్ ఆర్ ట్రూత్స్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్, హిడెన్ ఇన్ ద స్క్రిప్చర్స్. అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ ద గాడ్ whom you and I are serving today. దేవుడి యొక్క సార్వభౌమ అధికారం ఎంతైతే ఉందో అదే ఇంటెన్సిటీతో మనుషునికి ఒక బాధ్యత కూడా ఉంది అని చెప్పేసి దేవుడి లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఇంకొక 2 వచనాలు గాస్పెల్స్లో చూద్దామా? ఇంకొక 2 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. ఇప్పుడు దాకా అందరు ఫాలో అవుతున్నారు కదా, ఫాలో అయ్యేది ఏముందన్న, అంత కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. 37వ వచనం జాగ్రత్తగా గమనించండి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. ఇంతవరకు అయిపోయిందా? నెక్స్ట్ 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. 65వ వచనం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఏమని చెప్తున్నది దేవుని వాక్యము? తండ్రి ఆకర్షిస్తే గాని ఎవడు అంట
తండ్రి దగ్గరికి రాలేడంట. కుమారుడు తండ్రి గురించి బయలుపరిస్తే కానీ ఎవడికి తండ్రి గురించి తెలియదంట. మరి ఎట్లా రక్షణ పొందేది? గాస్పల్ చెప్పకుండా సైలెంట్గా ఇంట్లో ఉంటే అయిపోద్ది కదా. అన్నా నేను ఎంత గాస్పల్ చెప్పినా అన్నా, కుమారుడు యేసుక్రీస్తు అతనిని తండ్రి దగ్గరికి ఆకర్షించకపోతే అని రాడు కదన్నా. మధ్యలో నేను ఎందుకన్నా టైం వేస్ట్ చేసుకోవాలి, సైలెంట్గా ఉంటే అయిపోద్ది కదా. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ వెరీ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, మనిషి యొక్క. సో వీఆర్ ట్రైంగ్ టు గెట్ దిస్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఎ పర్స్పెక్టివ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. ఇంకొక వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును, మత్తయి సువార్త 11:27, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. అంతవరకు చెప్పిన వెంటనే నెక్స్ట్ చూడండి 28వ వచనము. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వాట్ ఈస్ దిస్? ఇక్కడ కూడా పారాడాక్స్ చూస్తున్నాం కదా. ఒక పక్కన దేవుడు ఆకర్షిస్తే కానీ మనిషి దేవుని దగ్గరికి రాడు అనే వాక్యంలో ఉంది. అది ఇంకా ఫుల్ స్టాప్ అయ్యి ఇంకొక పదం రాకముందే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? కమ్ అంటున్నాడు, ఇన్విటేషన్ ఇస్తున్నాడు. వెన్ దేర్ ఇస్ అన్ ఇన్విటేషన్ దేర్ ఇస్ అ చాయిస్. మీకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఆ పెళ్ళికి వెళ్తారా లేదా అనేది మీ చాయిస్. అది ఆ బర్త్డే పార్టీకి వెళ్తారా లేదా అనేది మీ చాయిస్. అది సో వెన్ దేర్ ఈస్ అ సిట్యుయేషన్ వేర్ దేర్ ఈస్ నో చాయిస్ అంటే తండ్రి కుమారుని ద్వారా ఒకరిని ఆకర్షిస్తే కానీ ఒకడు తండ్రి దగ్గరికి రాడు అనే ఒక అల్టిమేట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అండర్స్టాండ్ చేసుకునే లోపు వాక్యంలో ఏం రాయబడిందంటే నా దగ్గరికి రండి, ప్రయాసపడి భారం మోసుకొనిచిన సమస్త జనులారా నా యొద్దకు రండి అనే ఇన్విటేషన్ ఒకడికి వచ్చినప్పుడు వీడేమనాలి? అన్న దేవుడు ఆకర్షణ నాకుంటే నేను వస్తా, ఆకర్షణ లేదనుకో అన్న నేను రాను. ఇన్విటేషన్ ఉందా? ఉంది అంటానికి లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ ద పాయింట్. ఒక ఫేమస్ పాట ఉంది తెలిసిన మీకు, జెస్సీ జో వాళ్ళది. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. దాంట్లో ట్రూత్ ఉంది, కానీ అది పాటలో పెట్టేసరికి మనం చాలా కష్టమైంది ఆ పాట తీసుకోవడానికి. పాడడానికి బాగుంది, కానీ దాన్ని నమ్మి విశ్వసించి మన బతుకులు సరి చేసుకోవడానికి కొంచెం మనందరికీ కష్టమైంది. నాకు కష్టమైంది, మీకు తెలియదు, మీ సంగతి నాకు తెలియదు. కానీ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీచితం అయితే ఇంకెందుకు అడగాలి అని అంటామని జెస్సీ జో నెక్స్ట్ ఏం రాశారంటే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకింపు అని రాసేశారు. కాబట్టి బతికిపోయాం. అర్థమైందా? కాబట్టి బతికిపోయాం. అదొక్కటే ఊరట అక్కడ. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీచితమే ప్రభా, కానీ నీ వాక్కుకై నేను వేచి ఉంటాను, నా ప్రార్థన ఆలకించు. దట్ మీన్స్ దేర్ ఈస్ అ సావరెన్ గాడ్ అండ్ దేర్ ఈస్ అ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే. And to pray, this human has to align with the sovereign will of God. That is the balance. మీకు అర్థమైందా? ఇది ఎన్ని అడిగినా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ముమ్మాటికి కరెక్టే అది. బికాస్ హీ ఈస్ అ సావరెన్ గాడ్. హీ హ్యాస్ అ ప్లాన్ ఇన్ హిస్ మైండ్. ఈ మైండ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. హీ హ్యాస్ అ ప్లాన్ ఇన్ హిస్ మైండ్ అండ్ హీ ఎగ్జిక్యూట్స్ దట్ ప్లాన్. ఆ ప్లాన్ని ఆయన ఎగ్జిక్యూట్ చేస్తాడు. మానవులుగా మనము ఆయన చిత్తానికి మనము ఇమడాలి, అలైన్ అవ్వాలి. ఆయన చిత్తానికి మనము ఇమడాలి, అలైన్ అవ్వాలి. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నిన్న కూడా ఆ పాట అంతా చదివాను. వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ సాంగ్. ఓకే,
కానీ నా ప్రార్థన ఆలకించుమా అనేది ఇట్స్ అ వెరీ వెరీ కంఫర్ట్. అదర్వైజ్ ఆ ఒక్క స్టేట్మెంట్ లేకపోయి ఉంటే ఆ పాట గోల్మాల్ అయిపోయేది. సో వెరీ వెరీ డెలికేట్, వెరీ వెరీ డెలికేట్ ట్రూత్ ఆఫ్ గాడ్. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ హియర్, దేవుడి యొక్క సార్వభౌమ అధికారము ఎలా చెలాయిస్తాడంటే ఈ లోకంలో 3 విధాలుగా చెలాయిస్తాడు. ఎలా అంటే ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వము వ్యాప్తి చెందాడు. హీఈస్ ఆమ్ని ప్రెజెంట్, హీఈస్ ఆమ్నిషియంట్. దాని తర్వాత ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఆమ్ని పొటెంట్ గాడ్. దిస్ టుగెదర్ మేక్స్ హిమ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. హీ ఈస్ ఆల్ మైటీ గాడ్. విన్నారా ఎల్ షడాయ్ అని విన్నారా పేరు? హీ ఈస్ అన్ ఆల్ మైటీ గాడ్. ఈ ఆల్ మైటీ గాడ్ ఆయన యొక్క ఆల్ మైటీనెస్ని ఈ లోకంలో డిస్ప్లే చేయాలంటే హీ బ్రింగ్స్ హిస్ క్యారెక్టరిస్టిక్స్, హిస్ అట్రిబ్యూట్స్. వాట్ ఆర్ దోస్ అట్రిబ్యూట్స్? హీ ఈస్ అన్ ఆల్ పవర్ఫుల్ గాడ్, హీ ఈస్ అన్ ఆల్ నోయింగ్ గాడ్, అండ్ హీ ఈస్ అన్ ఆల్ ప్రెజెంట్ గాడ్, ఆమ్నిషియంట్ గాడ్ అండ్ ఆల్ ప్రెజెంట్ గాడ్. ఆ అంతమును ఆది నుంచే చూడగల సత్తా ఆయనకు ఉంది. ఆయన ఒక్కడే చూడగలడు, మనకి అంత కెపాసిటీ లేదు. అందుకనే లాస్ట్ వారము కొంచెం యోసేపు గురించి మాట్లాడుకున్నాం. యోసేపు గురించి మాట్లాడుకుంటూ యోసేపుని ముందుగానే కరువు తెప్పించక ముందే యోసేపుని ఎక్కడికి పంపించాడు? ఐగుప్తుకి పంపించాడు. విచిత్రం. ఒక 20 సంవత్సరాల ముందే దేవుడు కరువును చూశాడు ఐగుప్తులో. బై ద వే ఆ కరువు ఎందుకు తెప్పించాడు తెలుసా? అబ్రహాముకి ఆదికాండంలోనే అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీ జనాంగము 400 సంవత్సరాలు నీకు తెలియని దేశంలో ఉంటారురా బాబు అని చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమయం ఆసన్నం అవుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మనందరం ఎక్కడున్నాం? పిల్లకాయలం లోకంలో ఉన్నాం, అటు ఇటు గోలీలాడుతూ ఉన్నాం. దేవుడు పైనున్నాడు. బర్డ్స్ ఐ వ్యూలో లోకము యొక్క చరిత్ర యొక్క గమనాన్ని నిర్దేశిస్తూ ఉన్నాడు. నువ్వు నిర్దేశిస్తున్నావా నా చరిత్ర యొక్క గమనాన్ని? మనం అనుకుంటాం చాలాసార్లు, నేను డిసిషన్ తీసుకున్నా కాబట్టి ఇది అయిందని అనుకుంటాం. తప్పు సుమా. నువ్వు నేను డిసిషన్ తీసుకుంటే ఏం జరుగుతలేదు. ఆయన లోకం పైనుండి చరిత్ర గమనాన్ని నిర్దేశిస్తున్నాడు. కాబట్టి అప్పుడు ఆదికాండంలో దేవుడు చూసినప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేశాను, ఆ సమయం ఆసన్నమైనది. మరి ఐగుప్తులో నా జనాంగము ఉండాలంటే ఐగుప్తుకి ఎట్లా వెళ్తారు నా జనాంగం అని చెప్పి అక్కడ ఒక కరువు సృష్టించాడు. అరే కరువు సృష్టిస్తాం కరెక్టే, ఈ కరువులో వీళ్ళందరూ ఇక్కడికి ఎట్లా వస్తారు అని అన్నప్పుడు ఒక మనిషిని ముందుగానే అక్కడికి పంపించాడు. సరే ఎలా పంపిద్దాం రా మనిషిని అన్నప్పుడు ఎలా పంపించాడు మనిషిని? వాళ్ళ ఓన్ అన్నలు ఏం చేసిండ్రు? బిట్రే చేసి మిడియానైట్స్కి అమ్మేస్తాడు. ఓన్ అన్నదమ్ములు. అరే వాళ్ళ అన్నదమ్ములు ఎందుకు అమ్మేసిండ్రా బాబు అంటే వీడికి కళలు వచ్చినాయి. వీడికి కళ ఎందుకు వచ్చింది తెలుసా? అబ్రహాంకి దేవుడు ప్రామిస్ చేశాడు కాబట్టి. అబ్రహాంకి ఎందుకు ప్రామిస్ చేశాడు? ఏమని ప్రామిస్ చేశాడు? 400 సంవత్సరాలు మీ జనాంగము అక్కడ ఉంటారని ప్రామిస్ చేశాడు. మరి ఆ జనాంగం అక్కడికి వెళ్ళాలంటే ఒక మనిషి వెళ్ళాలి. ఒక మనిషి ఎలా వెళ్ళాలి? కరువు పరిస్థితి తీసుకొచ్చాడు. కాబట్టి కరువులో మనుషులు తప్పనిసరి అయి. మీరు కనుక వాక్యం చదవండి, యాకోబు ఒకనొక చోట ఏమంటాడంటే, ఇఫ్ ఐ ఆమ్ bereaved, I lost Joseph, I lost Judah, and if I lost another 10 of my sons, may it be అని చెప్పేసి ఐ సరెండర్ ఆల్, ఈరోజు పాఠంలో ఐ సరెండర్ ఆల్ అని చెప్పేసి ఆ 4 స్టాన్సెస్ పాడి లాస్ట్ 2 లైన్లు 2 సార్లు పాడి అందరి కొడుకుల్ని ఐగుప్తుకి పంపించేసాడు. ఏంటి తెలియక, ఐగుప్తులో తన యొక్క 11వ కుమారుడు ఉన్నాడని చెప్పేసి తెలియక అక్కడికి పంపించేశాడు. ఈ అన్నలు ఎందుకు బిట్రే చేశారు? ఒక మల్టీ కలర్ ట్యూనిక్ వాళ్ళ నాన్న జోసెఫ్కి తయారు చేసిండు. ఈ సినిమా అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? మల్టీ కలర్ ట్యూనిక్లో స్టార్ట్ అయింది. మోటివ్ ఏంది?
అసూయ, జెలసీ. వాగ్దానం ఎవరికి? అబ్రహాంకి. ఇక్కడ ఇంట్లో డ్రామా ఏంది? ఇంట్లో డ్రామా ఏందన్నా? జెలసీ. ఇంట్లో జెలసీ డ్రామా నడుస్తుంది. దేవుడు చరిత్ర యొక్క గమనాన్ని నడిపించాలని చెప్పేసి ఆయన సార్వభౌమ అధికారాన్ని డిస్ప్లే చేస్తూ, ఆయన సర్వోన్నతుడు కాబట్టి, ఆయన సర్వంతర్యామి కాబట్టి, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆ చరిత్ర గమనాన్ని నిర్దేశిస్తూ ఈ చిన్న మైక్రో డ్రామా ఏదైతే ఉందో, ఈ జెలసీ అనే డ్రామా ఏదైతే ఉందో, అక్కడ నుంచి ఒక మనిషిని తీసుకొచ్చి ఐగుప్తుకి పంపించాడు. మేము ఎల్లమరా బాబు ఐగుప్తుకని యాకోబు మిగతా 11 మంది కొడుకులు కూర్చుంటే కరువు పరిస్థితి ఏర్పరిచి నువ్వు కంపల్సరీ వెళ్ళాల్సిందే, నువ్వు వెళ్ళకపోతే ఇక్కడ చచ్చిపోతావు అన్న ఒక పరిస్థితి ఏర్పరిచి వాళ్ళని అక్కడికి పంపించాడు. హూ ఈస్ డిక్టేటింగ్ దిస్? హూ ఈస్ డైరెక్టింగ్ దిస్? గాడ్ ఈస్ డూయింగ్ దిస్. మనం చాలాసార్లు అనుకున్నాం, దేవుడు నా ఇంట్లో ఏం జరుగుతుంది, ఆయన అసలు పట్టించుకుంటున్నాడా లేదా, అసలు కొంచెమైనా తెలుసా లేదా నేను ఏం పోతున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది కొన్నిసార్లు. దేవుడు చరిత్ర గమనాన్ని నిర్దేశించడానికి నీ బెడ్రూమ్లో జరుగుతున్న మైక్రో డ్రామాని ఉపయోగించాడు. అది కూడా మరి పాజిటివ్ ఇంటెన్స్ కాదు, జెలసీని ఉపయోగించుకున్నాడు. అందుకనే మీరు ఒకసారి చూడండి, ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 50, హాఫ్ సెంచరీ. ఈరోజు ఎవరన్నా ఉమెన్స్ వరల్డ్ కప్లో హాఫ్ సెంచరీ కొడతారేమో అన్న. ఆదికాండము 50వ అధ్యాయం 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడుకుడి. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఒక మనిషికి దేవుని యొక్క సార్వభౌమ అధికారము అనే కాన్సెప్టు మైండ్కి ఎక్కపోతే ఎంత ప్రమాదమో ఇక్కడ తెలుస్తుంది చూడండి. యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? యాక్చువల్గా ఆయన దేవుని స్థానమందు ఉన్నాడు. యాక్చువల్గా ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ and he is actually ruling. And ఇంకా కొంచెం సూపర్ స్పిరిచువల్ అయితే కనుక యోసేపు, ఆ రోజు నాకు కల వచ్చింది, నా 10 మంది అన్నదమ్ములు నాకు మొక్కారు అని చెప్పేసి నాకు అప్పుడు కల వచ్చింది, దాని నెరవేర్పు ఇదే అని చెప్పేసి ఒక ర్యాష్ డెసిషన్ తీసుకునే ఆస్కారాలు చాలా ఉన్నాయి. కానీ చూడండి ఏమంటున్నాడు యోసేపు, ఏమంటున్నాడు చూడండి. భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలాసార్లు మన లైఫ్లో కొన్ని డార్క్ చాప్టర్స్ ఉంటాయి, చీకటి రోజులు అంటాం. ఆ చీకటి రోజులు ఎవరు చదవద్దు అనుకుంటాం. నా లైఫ్లో కూడా అట్లాంటిది ఉంది. దేవుని దయ వల్ల ఖాళీ 3 సంవత్సరాలే ఉంది అట్లాంటిది. 1997 నుంచి 2000 వరకు ఒక మహాయోధుడు లాగా, గ్లాడియేటర్ లాగా ఎంసెట్కి ప్రిపేర్ అవుతూ మెడికల్ కాలేజీలోకి ఎంటర్ అవుదామని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ 3 సంవత్సరాలు ప్రయత్నం చేసి ఒకటే రిజల్ట్. ఏంది? క్వాలిఫై అవుతలేను, సీట్ రావట్లేదు, ఇదే పరిస్థితి. చివరి సీట్ వచ్చింది. కానీ వెనకగా తిరిగి, దేవా ఈ 3 సంవత్సరాలు దేవా ఎవడు చదవకూడదు. సాల్మాన్కి ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఎక్కడున్నాడు? మెడికల్ కాలేజ్ ఉన్నాడు. 3 లాంగ్ టర్మ్లో తీసుకున్నాడని ఎందుకు దేవా అందరికీ చెప్తున్నావు నువ్వు? ఆ 3 సంవత్సరాల చాప్టర్స్ ఏంటి? పిన్ కొట్టేసాయి. 96 తర్వాత ఇట్లా మన హిస్టరీలో పేజ్ తిప్పితే ఏమొస్తుంది? 2000 రావాలి. మధ్యలో ఏం జరిగింది? నిశ్శబ్దం, సైలెన్స్. చాలాసార్లు మనకు అట్లుంటాయి, చదవద్దు అనుకుంటాం. అదే కనుక నేను యోసేపుకి పెడితే స్టోరీలో, యోసేపు ఇంకా చాలా 18 ఇయర్స్కి 17 సంవత్సరాలకి అమ్మబడ్డాడు. 30 ఇయర్స్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 13 సంవత్సరాలు యోసేపుకి చీకటి కాలమే. అది చీకటి కాలం అని యోసేపు అప్పుడు అనుకున్నాడు. కానీ కథ మొత్తం జరిగిన తర్వాత వెనకకి తిరిగి ఏమన్నాడు?
అరే మీరు నాకు కీడును ఉద్దేశించి అది జరిగించారు, దానికి మీరు బాధ్యులు. బై ద వే, మీరు బాధ్యులు. అంటే వీళ్ళు అమ్మయ్య యోసేపు మమ్మల్ని అండర్స్టాండ్ చేసుకున్నాడు, మా తప్పేం లేదు, అంతా దేవుడిదే అన్న, అసలు మా తప్పేం లేదు, అంతా దేవుడిదే అనడానికి లేదు. మీరు కీడును ఉద్దేశించారు, కానీ దేవుడు తన సార్వభౌమ అధికారుడు కాబట్టి ఆయన యొక్క పవర్లో, ఆయన యొక్క ప్రెజెన్స్లో, ఆయన యొక్క నాలెడ్జ్లో, ప్రీ డిటర్మైన్డ్ నాలెడ్జ్లో ఏం చేశాడు అంటే ఆ యొక్క కీడుని తీసుకొచ్చి, ఆ యొక్క బ్లాక్ థ్రెడ్ ఉంది కదా లైఫ్లో, ఆ బ్లాక్ థ్రెడ్ని తీసుకొచ్చి ఈ గ్రాండ్ పిక్చర్లో ఒక దగ్గర బాగా అమర్చాడు. ఎంత బాగా అమర్చాడు అంటే ఆ పిక్చర్ని చూసినప్పుడు ఆ బ్లాక్ థ్రెడ్ లేకపోతే ఆ పిక్చర్కి అసలు వాల్యూనే ఉండదు. ఆ బ్లాక్ థ్రెడ్ పెట్టడం బట్టి దాని వెల 100 వందలైంది ఆ పిక్చర్ యొక్క వెల. అలా నీ స్టోరీని, నా స్టోరీని తయారు చేయగలుగుతాడు. ఆయన సార్వభౌమ అధికారుడు కాబట్టి. అలా అని చెప్పేసి ఇక్కడ అన్నదమ్ముళ్ళు అన్నా నా బాధ్యత లేదని అంతా దేవుడు చేశాడన్నా అంటే అవదు. మీరు నాకు కీడును ఉద్దేశించారు, మీరు నాకు కీడును ఉద్దేశించారు. ఐ వాంట్ టు స్టాప్ హియర్ ఫర్ ఎ వైల్. చాలాసార్లు మనకి కీడును ఉద్దేశించే వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు మనకి వినిపిస్తూ ఉంటాయి. దురదృష్టం అది. వినిపించకుండా ఉంటే బ్లెస్సడ్ ఆర్ దో ఇఫ్ యూ డోంట్ హియర్ వాట్ పీపుల్ ఆర్ స్పీకింగ్ ఎట్ యువర్ బ్యాక్. వాడు వినిపిస్తూ ఉంటాయి. వినిపించినప్పుడు ఇంకా బాధేస్తుంది. బాధ వేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇంతకంటే దరిద్రంగా జీవితం తయారవదని అనుకుంటాం. మనం చాలా చిన్న బీయింగ్స్ అండి. దేవుని యొక్క సార్వభౌమ అధికారం అనే పిక్చర్లో మనం ఒక చిన్న స్పెక్ లాంటి వాళ్ళం, చిన్న స్పెక్ లాంటి వాళ్ళం, చిన్న ధూళి లాంటి వాళ్ళం. మనకి ఎంత కెపాసిటీ లేదు, ఆయనని అండర్స్టాండ్ చేసుకునేంత మనకి కెపాసిటీ లేదు. ఆ ధూళిలో మనం ఏమనుకుంటామంటే ఆ ధూళిలాగా ఉన్నాము కాబట్టి ఇంతలోనే నా జీవితం అయిపోద్ది అనుకుంటాం. కానీ ఎవడైతే యోసేపులాగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటాడో వాడి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే చాలా బ్యూటిఫుల్గా ఒక గ్రాండ్ పిక్చర్ని క్రియేట్ చేస్తాడు. అది ఏ మనుషుని వల్ల, మానవుని వల్ల అవ్వదు. ఎందుకు తెలుసా? మానవుడు సావరెన్ కాదు కాబట్టి. సింపుల్ ఆన్సర్. మనుషుడు సర్వోన్నతుడు కాదు కాబట్టి, మనుషుని దగ్గర సర్వ అధికారము లేదు కాబట్టి వాడి వల్ల అవదు. మరి ఎవడి వల్ల అవుతుందన్నా అంటే ఖాళీ దేవుడి వల్లే అవుతుంది. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వాధికారి, సర్వానికి అధిపతి కాబట్టి ఆయన వల్ల అవుతుంది. ఆయన వల్ల ఎట్లా అవుతుంది? నా వల్ల ఎందుకు కావట్లేదంటే యు ఆర్ నాట్ ఆమ్నిపోటెంట్, యు ఆర్ నాట్ ఆమ్నిషియంట్, యు ఆర్ నాట్ ఆమ్ని ప్రెజెంట్, బట్ హీ ఈజ్. ఒకసారి వైజాగ్లో చెర్రీకి ఫుల్ ఫీవర్. ఓకే, ఇంట్లో ఉన్నాడు. చర్చ్ చూసుకుంటున్నప్పుడు ఒక ఫ్యామిలీని దర్శించాలి. చెర్రీగాడికి ఫీవర్, గోల్ 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 ఏడుస్తున్నాడు. ఏం చేయాలి? వెన్నెల ఇంట్లో ఉంది, నేను వెళ్ళాను. నాకైతే యాక్చువల్గా నాకు దేవుడు కొంచెం ఆప్షన్ ఇస్తే ఏం చూస్ చేసుకుంటామన్నా, వెళ్ళకుండా ఇంట్లో ఉండాలని చూస్ చేసుకుంటాం. ఎందుకంటే ఇంట్లో బాగాలేదు కాబట్టి. వెళ్ళిన తర్వాత దేవుడు నాతో మాట్లాడినమాట, యు ఆర్ నాట్ ఆమ్ని ప్రెజెంట్, యూ కెనాట్ బీ హియర్, యూ కెనాట్ బీ దేర్, బట్ వాట్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ ట్రస్ట్ మీ, యూ కెన్ ట్రస్ట్ మీ సో దట్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్ టుడే. చెప్పండి. నేను ఆ ఇంటికి వెళ్ళి అదే మాట బోధించా. దేవుడు సార్వభౌమాధికారి, నేను ఉండలేను. అక్కడెక్కడో నా కంట్రోల్లో లేని విషయాలు నా కంట్రోల్ దాటిపోతుంటే ఇక్కడ ఏమవుతుంది? మనకి యాంగ్జైటీ వస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాన్నట్లా ఆపుతాడు, దాన్నట్లా టేక్ కేర్ చేసేస్తాడు. ఆయన వలనే సాధ్యము, ఇంకా ఏ హ్యూమన్ బీయింగ్ వల్ల అది సాధ్యం కాదు. అండ్ వీఆర్ వర్షిపింగ్ దట్ గాడ్. మీకు అర్థమవుతుందా? ఇది
యోసేపు జీవితంలో యు సీ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ వేర్ గాడ్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ అండ్ హీ సెట్స్ థింగ్స్ అప్. ఎక్కడెక్కడైతే తప్పు జరిగిందో అక్కడ మనుషునికి బాధ్యత అట్రిబ్యూట్ చేస్తాడు. సో గాడ్ ఈజ్ సావరిన్, ఎట్ ద సేమ్ టైమ్ మ్యాన్ ఈజ్ హ్యూమన్లీ రెస్పాన్సిబుల్. దేవుని మర్మం అయిపోయింది కదా. నెక్స్ట్ సాతానుని స్వప్నం, ఇల్యూషన్. స్వప్నం అంటే డ్రీమ్ అనుకోకండి, దిస్ ఈజ్ ఇల్యూషన్, సాటన్స్ ఇల్యూషన్, భ్రమ. మనకి ఈ కాన్సెప్ట్ సరిగా లేదనుకోండి. ఏంటి? దేవుడు సార్వభౌమాధికారి, ఎట్ ద సేమ్ టైం చరిత్రలో జరుగుతున్న, నా కంట్రోల్లో ఉన్న, నేను ఇన్వాల్వ్ అవుతున్న సిట్యుయేషన్స్లో నేను కూడా ఆ సిట్యుయేషన్స్లో బాధ్యుడను, నా బాధ్యత ఉంది అనే యొక్క ఈక్వేషన్ కనుక మనం కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోకపోతే మనం ఏం చేస్తామంటే మన జీవితంలో ఏదో ఒక వైపుకి మనము మొగ్గు చూపుతాం. we add more weight into one or the other things. మనం చాలా ఇంటెలిజెంట్ బీయింగ్స్ అని అనుకుంటాము, కొన్నిసార్లు దేవుని ముందు అలా కుప్పిగంతులు వేస్తూ ఉంటాం. వేస్తూ ఏం చేస్తామంటే మనకి అనుగుణంగా మన కాంటెక్స్ట్లో సరిపోయే విధంగా కొన్నిసార్లు అటు మొగ్గు చూపుతాం, కొన్నిసార్లు ఇటు మొగ్గు చూపుతాం. ఎగ్జాంపుల్, ఒక బ్రదర్ ఉన్నాడు. ఈ బ్రదర్ పాపం ఒక పాపాని మీద జయించడానికి చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు. ఉంది బాండేజ్ లాగుంది, కష్టపడుతున్నాడు. ఎంతకీ విజయం రాట్లా. అదే పాపం మాటి మాటికి అదే పాపం విజయం రాట్లా. ప్రార్థన చేస్తున్నాడు కానీ లేదు. రాత్రంతా శ్రమపడినా రాలేదు ప్రతిఫలం, ఫలం రాలేదు ప్రభు జయము. ఓకే, రాలే. సో హీ హాస్ కమ్ టు సమ్ కైండ్ ఆఫ్ ఎన్ అండర్స్టాండింగ్, సమ్ కైండ్ ఆఫ్ ఎ వరల్డ్ వ్యూ, some kind of an understanding where he can set his heart comfort. ఏంది అంటే ఇంకా దేవుని కొలిపెట్టేసిన అన్న, ఇంకా నేను దేవుని కొలిపెట్టేసిన. ఐ డోంట్ వాంట్ టు పర్స్యూ హోలీనెస్. దేవుని కొలిపెట్టేసిన. నాకు అర్థం కాదు, నేను పాపం చేస్తున్నప్పుడు ఆయనకు తెలియదా? తెలుసు కదా. నువ్వు చెప్తున్నావు కదా, ఆయన ఎవరు? సార్వభౌమ అధికారి అంటివి, సావరెన్ గాడ్ అంటివి, సుప్రీం లీడర్ అంటివి. మరి నేను పాపం చేస్తున్నప్పుడు తెలుస్తున్నప్పుడు ఆయన ఎందుకు నన్ను పాపము చేయకుండా ఆపలేదు? ఈ ప్రశ్న మీకు ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను నా కౌంట్ రాస్తే కనుక అసలు ఇంకా పుస్తకాలు అయిపోతాయి అట్లాంటి కౌంట్. నేను ఈ ప్రశ్నతో చాలా సతమతపడ్డా. అంటే అన్న, మీకు చాలా ఓపెన్గా క్వశ్చన్స్. ఓకే, అంటే అన్న మరి ఆ రోజు నేను పాపం చేస్తానని దేవునికి ముందే తెలుసా? మీరేమంటారు? మీరు తెలియదు అన్నారు అనుకోండి, ఆయన దేవుడు కాదు. ఎందుకంటే ఆయన కొన్ని విషయాలు తెలియదు కాబట్టి. మీకు అర్థమవుతుంది? తెలుసు అన్నాం అనుకోండి, ఏమవుతుంది? మరి ఎందుకు ఆపలేదన్నా? ఆయన సర్వశక్తిమంతుడు కదా, ఎందుకు ఆపలేదు? ఇది సాతాను ఇచ్చే ఇల్యూషన్ మన మైండ్లో. ఎవరికైతే ఈ యొక్క క్వశ్చన్ వచ్చినప్పుడు, ఈ ప్రశ్న మధ్యలోకి వచ్చినప్పుడు సమాధానం దొరకదో వాడు హోలీనెస్ని పర్సూ చేయడము ఆపేస్తాడు. అది ప్రమాదం. అదేంటి? ప్రమాదం. అందుకనే ఐఎమ్ టేకింగ్ అప్ దిస్ సబ్జెక్ట్ టుడే. అది ప్రమాదం. మరి ఎట్లన్నా ఈ రెండు రీకన్సైల్ చేయాలి?
ఈ రెండింటిని ఎట్లా సమన్వయపరచాలి నేను? ఒక పక్కన దేవుని యొక్క సార్వభౌమాధికారము, ఆయనకు అన్నీ తెలుసు అంటున్నావు, నేను పాపం చేస్తానని ముందే తెలుసు అంటున్నావు, అది కరెక్టే. మరి నేను పాపం చేస్తానని ముందే తెలిసినప్పుడు ఆయన సర్వాధిపతి కదా, సర్వానికి అధిపతి అయినప్పుడు ఆయన ఎందుకు నేను పాపం చేయకుండా ఆపలేదు? ఈ రెండిటిని సమన్వయపరచడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. వినండి జాగ్రత్తగా. ఈ రెండింటిని సమన్వయపరచడానికి చాలామంది ప్రయత్నం చేశారు, చేస్తున్నారు, చేస్తూ ఉంటారు, చేయబోతారు కూడా. మన సంఘానికి ఇన్స్ట్రక్షన్ వాక్యంలో నుంచి. అలా సమన్వయపరచడానికి వాక్యంలో, లేఖనాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. అర్థమవుతుందా? అది వీ హ్యావ్ కమ్ టు ద జింగ్ థింగ్ ఆఫ్ గాడ్ సావర్నిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. అలా సమన్వయపరచటానికి వాక్యములో దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. దెర్ ఈస్ నో రెవల్యూషన్ ఆఫ్ గాడ్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్ అబౌట్ రీకన్సైలింగ్ గాడ్స్ సావర్నిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే రెవల్యూషన్ లేదో, ఎక్కడైతే దేవుని యొక్క ప్రత్యక్షత లేదో, అది దేవుని మర్మముగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అది దేవుని మర్మముగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇది దేవుని యొక్క మర్మము. అది ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుని మర్మం. The moment we try to reconcile God's sovereignty and human responsibility, we end up with timeless chatters, useless, godless chatters, and we only complicate things for our life. మీకు అర్థమవుతుందా? కాంప్లికేట్ థింగ్స్ ఫర్ అవర్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధతని పరిశుద్ధ చేయడానికి ఆగిపోతాం. దేవుడి ప్రత్యక్షత మనకి ఇవ్వబడింది. దేవుడు మనకి కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు. God has given us certain revelations through his creation, point number 1, ఆయన సృష్టిలో, through his son, ఆయన కుమారుడు యేసుక్రీస్తులో, through his scriptures, లేఖనాలలో నుంచి ఆయన తన ప్రత్యక్షతను మనకి ఇచ్చాడు, బయలుపరిచాడు. ఏదైతే ప్రత్యక్షతలు ఆయన బయలుపరిచాడో వాక్యములో, అవి మన రక్షణకు, మన పరిశుద్ధీకరణకు ఉపయోగపడేటివి. ఏవైతే ప్రత్యక్షతలు దేవుడు మనకి ఈ 3 ద్వారా మనకి ఇచ్చాడో, ఆయన సృష్టి, ఆయన కుమారుడు యేసుక్రీస్తు, ఆయన లేఖనాల ద్వారా ఇచ్చారో, అవి మన రక్షణకు, మన పరిశుద్ధీకరణకు ఉపయోగపడేటివి. కానీ చాలా విషయాలు దేవుడు మనకి బయలుపరచలేదు. God has not revealed many things. Few things కాదు. God has not revealed many things to us through his scriptures. What that God has not revealed is not required for us. ఇవన్నీ స్టేట్మెంట్స్ చాలా బట్టి కొట్టుకొని వచ్చిన. అర్థమవుతుందా? ఓకే, ఎందుకంటే ఈ పదాలు ఒకటి అటు ఇటు మాట్లాడినా సత్యం పోతుంది. What God has not revealed is not required for us. It is not unto salvation, not unto sanctification. మన రక్షణకు, పరిశుద్ధీకరణకు ఉపయోగపడనివి కాబట్టి దేవుడు మనకి ఆ ప్రత్యక్షతలు ఈ వాక్యంలో ఇవ్వబడలేదు. కాబట్టి దేవుని మర్మములాగానే మిగిలిపోయింది. మరి అన్న దేవుడు సావరెన్ కాడా? ముమ్మాటికి అసత్యము. దేవుడు సార్వభౌమాధికారుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞుడు. అన్న మరి హ్యూమన్ రెస్పాన్సిబుల్ కాదా? ముమ్మాటికి అబద్ధం. ఆయన కూడా రెస్పాన్సిబులే, ఆయన కూడా దేవునికి జవాబుదారే. కొంచెం ట్విస్ట్ చేస్తే ఏమవుతుంది తెలుసా? మనం అనుకుంటాము మన విధి అన్నా అంటాం. అన్న చెప్పినాడు మొన్న, నసీబ్.
మన విధి. ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, విధి ఆడిన వింత నాటకంలో నేను కేవలం పావునన్నా అని అంటాం. విన్నారా ఈ డైలాగ్? విధి ఆడిన వింత నాటకంలో నేను పావునన్నా అంటాం. మనం పావులము కాదు, మనము పార్టిసిపెంట్స్ ఇన్ గాడ్స్ గ్రాండ్ ప్లాన్. We are not pawns, we are participants. దేవుడు ఈ యొక్క చరిత్రని నిర్దేశిస్తున్నప్పుడు అక్కడ మన లివింగ్ రూమ్లో జరుగుతున్న మైక్రో డ్రామాలో నేను ఎంతైతే నా బాధ్యత ఉందో ఇదంతట్లో when I am doing this, I am partnering with God to execute His sovereignty in this world. మీకు అర్థమవుతుందా? గమనించండి. వి ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ సావర్నిటీ. అందుకనే అంతా తప్పు చేసిన తర్వాత దేవుడు చేసిన అనడానికి లేదు. అందుకని మనం చాలా చాలా కన్వీనియంట్గా మనము దోశ తిప్పుతూ ఉంటాం అటు ఇటు పెనం మీద, మాడిపోద్ది. తప్పు చేసినప్పుడేమో ఆయన అన్న అంటాం. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటాం. దేవుడు చాలా బ్యూటిఫుల్గా వ్యాపస్. మొన్న విఘ్నేష్ బ్రదర్స్ వన్నా సిస్టర్ వాళ్ళ ఇంటిని విజిట్ చేసినప్పుడు వాళ్ళొక టెస్ట్ మనీ చెప్తున్నారు. విత్ దేర్ పర్మిషన్ లెట్ మీ టెల్ 2 స్టేట్మెంట్స్ ఆఫ్ ఇట్. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అక్క 4వ బిడ్డ కదన్నా, 3 4 4 కూతుర్లు. 4వ కూతురు పుట్టినప్పుడు పాస్టర్ వచ్చి వీళ్ళు ఇంకా ఎక్కడికైనా ఇచ్చేద్దాము అనుకుంటున్నప్పుడు వాళ్ళ పాస్టర్ వచ్చి, లేదమ్మా ఇది దేవుడు ఇచ్చిన బిడ్డ, నీకు నువ్వు ఈ బిడ్డను కాపాడుకోవాలి అని చెప్తే పెంచుకున్నారు, కాపాడుకున్నారు. మీరు నమ్ముతారో నమ్మరు, ఓకే. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి ఈ పాపనిచ్చి పెళ్లి చేసినాడు. లైఫ్ హ్యాస్ టర్న్డ్ ఎ ఫుల్ సర్కిల్. Life has turned a full circle. The same pastor who said, not knowingly, intention ఏం లేదు, అమ్మా ఇది దేవుడిచ్చిన బిడ్డమ్మా, నీకు ఎవరికి ఇవ్వబాకమ్మా, నువ్వే పెంచుకోమ్మా అన్న వ్యక్తి చివరికి కాలం గడిచిన తర్వాత ఆయన కొడుకుకే ఇచ్చాడు. బ్యూటిఫుల్ స్టోరీస్ లైక్ దిస్. కొన్ని సాడ్ స్టోరీస్ కూడా ఉంటాయి, కొన్ని సాడ్ స్టోరీస్ కూడా ఉంటాయి. సాతాను యొక్క ఇల్యూషన్ అది. ఏం చేస్తాడంటే మనకి ఆ ఇల్యూషన్ తీసుకొస్తాడు. సో దట్ ఈస్ వై ఐ వాంట్ టు టెల్ ద ట్రూత్. సైటన్స్ లైస్ని ఎట్లా మనం డిఫై చేయగలుగుతాము? ట్రూత్తోని. ద ట్రూత్ ఈస్ దెర్ ఇస్ నో రెవల్యూషన్, ఇట్ ఈస్ ఎ మిస్టరీ. పరలోకానికి వెళ్ళిన తర్వాత కొన్ని రాసుకొని అడుగుదాం అనుకుంటున్నాం కదా, మన బుక్స్లో రాసుకుంటాం కదా. ఫస్ట్ లిస్ట్లో ఏముండాలి? ఇదే ఉండాలి. హౌ డిడ్ యూ రీకన్సైల్ లార్డ్? బోత్ ఆర్ ట్రూత్స్. God's sovereignty is true, man's responsibility is true, but you cannot reconcile them because I don't have any revelation written in the scriptures. So I need not worry because it is not required for me for my salvation and sanctification. So I rest in the Lord. I rest in peace with the Lord. I don't have any anxiety. సాతాను ఇచ్చే ఇంకో ఇల్యూషన్ ఏంటి అంటే, అంతా దేవుడి వల్ల అవుతే నువ్వెందుకు సువార్త చెప్పాలి, అంతా దేవుడి వల్ల అవుతే నువ్వెందుకు ప్రార్థన చేయాలి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానము అదే. సో దేవుని మర్మం అయిపోయింది, సాతాను యొక్క స్వప్నం. నెక్స్ట్ మానవ ధర్మం. మానవ ధర్మం ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక. దెన్ ఐ విల్ క్లోజ్. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. పదవచనం నుంచి చదువుతున్నాను చూడండి. 9వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్తగా గమనించండి. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు
ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తినని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందము? దేవుని అందు అన్యాయం కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగ ఎవరిని కరుణింతునో వాణ్ణి కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురపడుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వానిని కఠినపరచును. మనకి సంబంధం లేదు. అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనైనా పరలోకం వెళ్ళిన తర్వాత సాల్మన్ నువ్వు తప్పు చేసినావని ఆయన ఎట్లా అడుగుతాడు? అంతా ఆయన చిత్తంలో జరుగుతుంది. దట్ ఈస్ ఆర్గ్యుమెంట్. అవును కానీ ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? అయిపోయింది, ఫుల్ స్టాప్. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ, మీరు ఫుల్ స్టాప్ పెట్టుకోండి. దేవునికి ఎదురు చెప్పుటకు ఓ మనుషుడా నీవు. దట్స్ వై ఐమ్ సేయింగ్ వి ఆర్ స్పెక్, వి ఆర్ a dust particle when we see God in his grand picture, actively deeply involving in the very minute affairs of this world and affairs of our own life. ఈరోజు మనం వర్షిప్లో పాడుకున్నట్టుగా 21 ఒక ముద్దతో నుండి ఒక ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? మంటి మీద కుమ్మరికి అధికారము లేదా? మీరు ఒక్క పేజ్ తిప్పిన తర్వాత దెన్ వి విల్ క్లోజ్. 11వ అధ్యాయము 33వ వచనం. 11వ అధ్యాయం 33వ వచనం. మీకు సమయం ఉన్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9, 10, 11 చదవాలి. యూ విల్ అండర్స్టాండ్, స్టడీ చేయాలి. యూ విల్ అండర్స్టాండ్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ సావర్నిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, హౌ ఇంట్రికేట్లీ దే ఆర్ ఎంట్వైన్డ్ విత్ ఈచ్ అదర్, each remaining as independent truths, but a human mind cannot reconcile these truths because there is no revelation and they stand as a mystery. Okay, 33వ వచనం 11:33 కంక్లూజన్ అన్నమాట. కంక్లూజన్ ఆఫ్ దట్ ఎంటైర్ డాక్ట్రిన్. 33 ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఇక్కడ ఆపుతాను. వన్ ఇంపార్టెంట్ లెర్నింగ్, మానవ ధర్మం అనుకున్నాం కదా. దేవుని మర్మము, సాతాను యొక్క స్వప్నము, మానవ ధర్మము. మనకి ఒక ధర్మం ఉంది. వీ హ్యావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి అంటే, the scripture is saying that no one can understand, fathom, comprehend God's mind. That is what scripture is saying. కదా, దేవుని మనసుని శోధింపగలవాడు ఎవడు? ఆయన యొక్క ఇన్స్క్రూటబుల్ వేస్ మనకి అంతు చిక్కనివి, అందనివి. మన మదికి అందవు, అంత చిక్కవు. ప్రయత్నం కూడా చేయకండి. ఓకే, పిచ్చెక్కుతుంది ప్రయత్నం చేస్తే. It is beyond. You and I cannot understand, fathom, comprehend God's mind, God's thinking, plans that originate from God's mind. It's not possible for us. But you know what is possible for us? And you know what is very nearer to us, very understandable? His character. His character. His attributes, that he is a good God. ఆయన మంచి దేవుడు. మీరు ఆయన క్యారెక్టర్ తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ సంక్లిష్ట సమయంలో, ఆ అర్థం కాని విషయంలో నీకేమవుతుంది తెలుసా? గాడ్ ఈజ్ గుడ్ అనే ఆ యొక్క కాన్ఫిడెన్స్ నీకు కలుగుతుంది.
దేవుడు మంచివాడు కాబట్టి నా జీవితంలో చెడు జరగనియ్యడు అనే యొక్క కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది, ఫెయిత్ నీకు వస్తుంది. చెడు జరిగినప్పుడు ఎందుకు చెడు జరిగింది కాదు, ఎవడన్నా మనకి కీడు ఎంచినప్పుడు ఎందుకు కీడు ఎంచాడని కాదు, అది మన పని కాదు. యూ కెనాట్ థింక్, యూ కెనాట్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ గాడ్. వాడు కీడు ఎంచుతున్నప్పుడు అది దేవుని యొక్క పర్మిసిబుల్ యాక్ట్స్లో ఉంది. గాడ్ ఈస్ పర్మిటింగ్ ఇట్, సో హీ ఈస్ డూయింగ్ ఇట్. God is permitting it, so he is doing it. So how do you handle your life at that time? నువ్వు ఎట్లా నీ లైఫ్ని బతుకుతావు? With the character of God, not of the mind of God, with the his attributes. ఆయన గుణ లక్షణాలను బట్టి మన లైఫ్లో మనము ధైర్యంగా విశ్వాసంతో బతకగలుగుతాం. When I don't understand his mind, I must not doubt his character, his attributes. When I don't know how he thinks, let me not doubt who he is. Let me not doubt who he is. దేవుని యందు అన్యాయము కలదా అన్న క్వశ్చన్ దగ్గర నుంచి ఈ యొక్క కంక్లూషన్ డ్రా చేస్తున్నాం. దేవుని దగ్గర అన్యాయం కలగదా అంటే ఆయన అట్రిబ్యూట్స్ ఈస్, విల్ ఎవర్ గాడ్ డూ ఇన్జస్టిస్ ఫర్ us? గాడ్ ఈస్ అ జస్ట్ గాడ్. ఆ బ్యాలెన్స్ చేయగలిగింది ఎవరు? దేవుడు మాత్రమే. మొన్న ఒకసారి దిస్ ఐల్ క్లోజ్, ఒక బ్రదర్కి గాస్పల్ చెప్తున్నాము నేను వెన్నెల ఒక కాఫీ షాప్లో కూర్చొని, బ్రదర్ సిస్టర్ వచ్చారు. ద ఐడియా ఈజ్ టు ప్రెజెంట్ గాస్పల్. చెప్తూ ఉన్నప్పుడు we entered into this conversation of God's character. దేవుడు మనకి అన్యాయము చేయగలుగుతాడా? దేవుడు అస్సలు మనకి అన్యాయం, హీ ఈజ్ ఎ జస్ట్ గాడ్. అలా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఆయనకి చెప్తున్నప్పుడు ఐ కోటెడ్ దిస్ ఇన్సిడెంట్. మీకు గుర్తుందో లేదో, హైదరాబాద్ పొలిమేరలో ఒక వెటర్నరీ డాక్టర్ని రేప్ చేసి చంపారు. మీకు గుర్తుందా లేదో? 2-3 సంవత్సరాల క్రితం. ఐ వాజ్ కోటింగ్ దిస్ సబ్జెక్ట్ విత్ హిమ్ అండ్ ఐఎమ్ సేయింగ్, మీ బ్లడ్ బాయిల్ అయిందా అప్పుడు అని అడిగా. బాయిల్ అయిందని అన్నాడు. నా బ్లడ్ కూడా బాయిల్ అయింది. దీనికి మరి జస్టిస్ ఏంటి అని ప్రతి ఒక్కడు అడిగాడు. అవునా? వేర్ ఇస్ జస్టిస్ అని ప్రతి ఒక్కరం అడిగినాం. అలా ఉడుగు రక్తంలో ఆ 2 రోజులు అందరూ వేర్ ఇస్ జస్టిస్ అని అందరు అడుగుతున్నప్పుడు ఎన్కౌంటర్ అయింది. ఎంతమంది హ్యాపీ ఫీల్ అయినారు? నిజం మాట్లాడాలి. దిస్ ఆర్ ఆల్ ట్రూత్స్. మనం ఏది మన కెపాసిటీలో ఏది ఉంది, మన కెపాసిటీలో ఏది లేదో మనకు తెలియాలి. దట్ ఈస్ వై ఐఎమ్ రేజింగ్ దిస్ సబ్జెక్ట్ అండ్ డిస్కసింగ్ ఇన్ డీటెయిల్. ప్రతి ఒక్కడి ఆత్మ శాంతించింది. చప్పట్లు కొట్టినారు. ఎందుకు? తీర్పు జరిగింది కాబట్టి. జస్టిస్, దిస్ ఈస్ ద జస్టిస్ అని అన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు కనుక వచ్చి ఆ 3 వ్యక్తులకి మీకు క్షమాపణ ఉంది అంటే మీరెవరన్నా ఒప్పుకుంటారా? నేను చర్చిలో ఈ ప్రశ్నిస్తున్నా. దేవుని నమ్మిన బిడ్డలుగా, క్రీస్తు యొక్క ఫర్గివ్నెస్ని మనం చాటి చెప్పే బిడ్డలుగా నేను మీకు ఈ ప్రశ్నిస్తున్నా. యేసుక్రీస్తు, సాక్షాత్ యేసుక్రీస్తు వచ్చి వీళ్ళని నేను క్షమిస్తున్నాను, వీళ్ళ కొరకు కూడా నేను చనిపోయాను అని చెప్తే మీరు ఒప్పుకుంటారా? ఐ స్ట్రగుల్డ్ విత్ దిస్ ఆర్గ్యుమెంట్. నేను రాశాను కూడా, ఒక ఆర్టికల్ రాశా, ప్రచురపరచలేదు. నా మనస్సు శాంతి కోసం రాసుకున్నా. ఆర్టికల్ రాసి నా కంక్లూజన్ ఏంటంటే, ఆర్టికల్లో ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ మైండ్ టు బ్రింగ్ జస్టిస్ అండ్ లవ్ టుగెదర్ అండ్ అండర్స్టాండ్ ఎ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ బియాండ్ ఎ హ్యూమన్ మైండ్. అది దేవునికే సాధ్యము. అది దేవుడు క్రీస్తులో సాధ్యపరిచాడు, సిలువలో సాధ్యపరిచాడు. ఓన్లీ గాడ్ క్యాన్ బ్రింగ్ జస్టిస్, ఎట్ ద సేమ్ టైమ్ లవ్, and execute that justice in love,
and bring a glorious thing onto the scene. Only God can do. మనుషులుగా మనకది అంతు పట్టదు, అంత చిక్కనిది, ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది మనకి. It is not in our hands. Love and justice has come together on the cross. And God did that. ఎందుకు తెలుసా దేవుడు చేశాడు? ఆయన సావరెన్ గాడ్, ఆయన సుప్రీం గాడ్, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధిపతి, సర్వోన్నతుడు. కాబట్టి ఆయన మాత్రమే చేయగలడు. ఆయన ఎలా చేశాడు తెలుసా? యేసుక్రీస్తులో చేశాడు. ఆ శిలువ మరణములో ఆ రెండిటిని ఇంటర్సెక్ట్ చేశాడు. చేసినప్పుడు ఏమైంది తెలుసా? మనందరికీ రక్షణ వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. అందుకని మనందరం కలిసి ఈ మాట చదువుకుందాం. 36వ వచనం, రోమేయులకు రాసిన పత్రిక 11:36. ఆయన మూలమును ఆయన ద్వారా, అందరు చదువుదాం. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యానికై మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సత్యం ప్రభువా మా హృదయాల్లో ఇంప్రింట్ చేయండి. మా జీవితము తప్పలడులు లేకుండా ప్రభువా, దారి తప్పిపోకుండా, ట్రాక్ తప్పిపోకుండా, పరిశుద్ధతను పరిశుద్ధ చేయనీయకుండా ప్రభువా, సాతాను ఎన్నో ఇల్యూషన్స్ ప్రభువా ఈ డాక్ట్రిన్లో నుంచి దేవా మాకు క్వశ్చన్స్ తీసుకొస్తూ ఉంటాడు. కానీ ప్రభువా ప్రతి ఒక్కటి మీ యొక్క వాక్యపు వెలుగులో, మీ యొక్క వాక్యపు సత్యంలో నిర్వీర్యం చేయడానికి ప్రభువా పరిశుద్ధాత్మ శక్తిని, ఆ యొక్క అనుభవమును, జ్ఞానమును వాక్యములో, యేసుక్రీస్తులో, పరిశుద్ధాత్మలో మాకందరికీ దయచేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.